కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు మాత్రం దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా బీఆర్ఎస్ వెనక ముందు అటుపక్క ఇటుపక్క అన్ని దిక్కులల్లా చూసుకుంటా దూసుకొని పోతున్నది. అన్ని పార్టీలు గురకబెట్టి నిద్రపోతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం బిరబిర ఉరుకుతున్నది. ఇప్పటికే పార్టీ ప్రచారాన్ని గల్లీ గల్లీన వేసుకుంటారు వడివెంచింది. కేటీఆర్ మీటింగ్ మీద మీటింగ్ పెట్టుకుంటా కాంగ్రెస్ సర్కార్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కథం పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. ఇక ఇప్పుడు ఏ పార్టీకి ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అనేది తెలుసుకోలేక సతమతం అవుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్యనే పోటీకి దించాలని నిక్రం చేసిండ్రట. ఇంకేమున్నది, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతున్నది సర్కార్ అనే ప్రచారం బాగానే వర్కౌట్ చేసింది. దీనికి తోడు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్య కాబట్టి కొద్దిగా సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని అంటుండ్రు. బీఆర్ఎస్ పార్టీ 100 అడుగుల ముందుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేదు. చాప కింద నీళ్ళ తిరగ బీఆర్ఎస్ ప్రచారాలు పబ్లిసిటీలు జనానికి దగ్గర అవుతుంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మన్నుదిన్న మంజర గున్నల తీరుగా కదులుతలేవు మెదులుతలేవట. అందుకే ఇంత హుషారున్న బీఆర్ఎస్ పార్టీ కడమ పార్టీలకు డిపాజిట్ రాకుండా చేస్తుంది అన్నట్టు జూబ్లీహిల్స్ జనాలు. అసలు లెక్కకైతే ఉప ఎన్నికల అధికార పార్టీలు గెలుస్తుంటాయి, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముందే మేల్కొని ముందుకు సాగిపోతున్నది. మరి ఆఖరికి ఏం జరుగుతుందో చూడాలి.